హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఎస్పి స్టడీ పాయింట్. సో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి సో జీకే అండ్ జిఎస్ సో ప్రీవియస్ ఇయర్లో అడిగిన జీకే అండ్ జనరల్ అవేర్నెస్ క్వశ్చన్ పేపర్ని అయితే ఒకసారి మనం క్విక్ రివిజన్ చేద్దాం. సో దట్ మీకు ఏ టాపిక్స్ని ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి, సో దాని మీద మీరు ఎక్కువ ఫోకస్ చేసే చదవడానికి స్కోప్ ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి ఇంపార్టెంట్ కంప్లీట్గా వాచ్ చేయండి, సో దట్ మీకు కొంచెం అన్న హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే, హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ. సో ఇక్కడ డ్రాఫ్టింగ్ కమిటీ, సో చాలాసార్లు ఈ క్వశ్చన్ మనం రిపీట్ చేసాము స్టాటిక్ జీకే క్లాసెస్లో. సో డ్రాఫ్టింగ్ కమిటీ అంటేనే మనకి బిఆర్ అంబేద్కర్ గారు గుర్తు రావాలన్నమాట. సో ఇంకా క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఆర్టికల్ 32ని మనము సోల్ అండ్ హార్ట్ అంటారు. సోల్ ఆఫ్ ఎ కాన్స్టిట్యూషన్, సోల్ అండ్ హార్ట్ ఆఫ్ ఎ కాన్స్టిట్యూషన్ అంటారు. సో ఇది ఎవరు పిలిచేది మనకి, అది కూడా బిఆర్ అంబేద్కర్ గారే. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ బికమింగ్. సో బికమింగ్ బుక్ ఒక ఆథర్ మనకి మైకేల్ ఒబామా. సో మైకేల్ ఒబామా ఎవరు మనకి, బరాక్ ఒబామా యొక్క భార్య అనమాట. ఓకేనా. బరాక్ ఒబామా 2020 ఫేమస్ బుక్ ఉందేమో, ఏంటంటే ఏ ప్రామిస్డ్ ల్యాండ్. ఓకేనా. సో ఇది కూడా ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో అడిగారు, ఇది కూడా ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ మనం చెక్ చేసుకున్నట్లయితే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్షన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ కన్సైన్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో కన్సైన్స్ అనేది మనకి మీనింగ్ తెలియాలి ఫస్ట్. సో కన్సైన్స్ అంటే ఏంటి లేదు మనకి, లైక్ మన మనస్సాక్షిని అడగండి, లైక్ మోరల్ సైన్స్ అనమాట. వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ అని మిమ్మల్ని మీరే తెలుసుకోండి అన్నట్టు, అంతరాత్మ. సో ఇలాంటి మీనింగ్ వస్తుంది. సో కాన్స్టిట్యూషన్లో కన్సైన్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ని మనము ఫండమెంటల్ రైట్స్ అంటాం అనమాట. ఓకేనా. సో ఫండమెంటల్ రైట్స్ సెషన్ని మనము కన్సైన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటాం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాన్ ఎసెన్షియల్ లైఫ్ ప్రాసెస్. సో నాన్ ఎసెన్షియల్ లైఫ్ ప్రాసెస్ అనేది, ఇప్పుడు లైఫ్ ప్రాసెస్ మనకి ఏంటి, మా లైఫ్ అంటూనే మనకి లైక్ న్యూట్రిషన్ వస్తుంది, మెటబాలిజం వస్తుంది, రీప్రొడక్షన్ వస్తుంది, ఎక్సర్సన్, ఇవన్నీ మనకి లైఫ్ ప్రాసెస్లో. ఓకేనా. సో నాన్ ఎసెన్షియల్, సో కమ్యూనికేషన్ అనేది జస్ట్ పర్సన్ టు పర్సన్ మాట్లాడుకోవడం కమ్యూనికేషన్. సో ఇది లైఫ్ ప్రాసెస్లో పార్ట్ కాదు. ఓకేనా. ఇది నాన్ ఎసెన్షియల్ థింగ్ అనమాట. నెక్స్ట్ మనం చెక్ చేసుకున్నట్లయితే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్ అబౌట్ హైపర్ మెట్రోఫియా. ఓకేనా. సో హైపర్ మెట్రోఫియా ఒక చిన్న డిసీజ్ లాంటిదిమా, అది కంటికి సంబంధించినది. ఏంటి అంటే మనకి దూరంగా ఉన్న వస్తువులు క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా. సో దగ్గరగా ఉన్నవి బ్లర్గా కనిపిస్తాయి. సో ఆ డిసీజ్ని మనం హైపర్ మెట్రోఫియా అంటాం అనమాట. సో ఇక్కడ దీనికి స్టేట్మెంట్స్లో, సో ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే, ఎస్ ఇట్ ఈస్ ద ఫార్ సైడ్నెస్ అంటారు. ద ఎఫెక్ట్ పర్సన్ కెనాట్ బి నియర్ బై ఆబ్జెక్ట్ని మనం చూడలేము. ఇట్ మే బి అరైజ్ బికాస్ ఫోకల్ లెంత్, ఇవన్నీ మనకి కరెక్ట్ అనమాట. సో ఇక్కడ మనకి ఇది రాంగ్ స్టేట్మెంట్, ఇన్కరెక్ట్ అనమాట. ఎలాంగేషన్ ఆఫ్ ఐబాల్ ఆన్ ద కాజ్ ఆఫ్ డిఫెక్ట్, ఐబాల్కి కాదనమాట ఇది. మనం చెక్ చేసుకున్నట్లయితే, రోహన్ బోపన్న అండ్ అర్జున్ పురస్కార్ అవార్డ్ 2018 ఈజ్ నోన్ యాజ్ అకంప్లిష్ ఆఫ్ విచ్ స్పోర్ట్స్. సో రోహన్ బోపన్న, అర్జున్ పురస్కార్, ఇది టెన్నిస్కి సంబంధించిన అవార్డు మా. ఓకేనా. నెక్స్ట్ మనం చెక్ చేసుకున్నట్లయితే, హూ డిజైన్ స్వరాజ్ ఫ్లాగ్ డ్యూరింగ్ స్వదేశీ మూమెంట్ ఇన్ ఇండియా. సో మన నేషనల్ ఫ్లాగ్, సో ఒకటేసారి మనకి లైక్ ఇలా కనిపించినట్టు లైక్ 3 ఇది కాదు మా. సో ఇది కూడా ఎవాల్యుయేషన్ అయింది. ఫస్ట్ డిజైన్ వేరు, నెక్స్ట్ డిజైన్ వేరు. సో ఇలా డిజైన్స్ వేరే, లాస్ట్ ఇలా మనకి 3 కలర్స్ ఉండి మధ్యలో చక్రం ఉన్నది, ఇది లాస్ట్లో పింగళి వెంకయ్య ఫిక్స్ చేశారనమాట. బిఫోర్ దట్ మనకి ఎలా ఉండేవంటే, ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే చూడండి మా, ఇయర్స్ అండ్ వాటి ఎవాల్యుయేషన్. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా 1921, ఇది స్వరాజ్ ఫ్లాగ్ అనమాట. సో ఇది డిజైన్ చేసినది మనకి మహాత్మా గాంధీ, అండ్ ఈ 2 మనకి ఎవాల్యుయేషన్ వచ్చినది మనకి పింగళి వెంకయ్య. సో ఇది వెరీ ఇంపార్టెంట్ మా. సో ఎవాల్యుయేషన్ ఆఫ్ ఫ్లాగ్స్ అనేది మనం చూసుకున్నట్లయితే, స్వరాజ్ ఫ్లాగ్ డ్యూరింగ్ స్వదేశీ మూవ్మెంట్ మనకి మహాత్మా గాంధీ గారు డిజైన్ చేశారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ పబ్లిష్ ద వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్. సో వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ మనకి వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రన్స్ పేమెంట్స్ బ్యాంక్. సో పేమెంట్స్ అనేది మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్ రన్ చేస్తుంది. ఓకేనా. ఐడియా ఉంటుంది మాక్సిమం మీకు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే, విచ్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్. సో వెస్టర్న్ ఘాట్స్లో అనాముడి అనేది మనకి హైయెస్ట్ పీక్ అనమాట, అనాముడి కొండలు. ఓకేనా. సో ఇది ఎక్కడ ఉంది మనకి, కేరళ స్టేట్ అటు సైడ్ ఉంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే, ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద పవర్ ఆఫ్ లెజిస్లేవ్ ఆన్ ద రెసిడ్యువల్ మ్యాటర్స్. సో రెసిడ్యువల్ మ్యాటర్ హ్యాస్ బీన్ అసైన్ టు యూనియన్ గవర్నమెంట్. మనకి రెసిడ్యువల్ మ్యాటర్స్ మనకి యూనియన్ గవర్నమెంట్కి సంబంధించినది. ద ఫాలోయింగ్ స్టేట్ హ్యాస్ ద హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ. వెరీ ఇంపార్టెంట్ మా, పాపులేషన్ డెన్సిటీ. సో ఇక్కడ మనకి స్టేట్ అడిగారు చూడండి, బీహార్.
అలాగే మనకి లోయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ స్టేట్ వైజ్ చూసుకున్నట్లయితే మనకి అరుణాచల్ ప్రదేశ్ అనమాట. ఫైన్. ఇంకా మనం చెక్ చేసుకున్నట్లయితే యూటీస్ కూడా ఉంటుంది, హైయెస్ట్ పాపులేషన్. సో హైయెస్ట్ పాపులేషన్ యూటీ వచ్చేసి మనకి ఢిల్లీ. అదేవిధంగా లోయెస్ట్ పాపులేషన్ చూసుకున్నట్లయితే అండమాన్ అండ్ నికోబార్. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్ మా, గుర్తుపెట్టుకోండి. ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ గ్రావిటేషనల్ ఫోర్స్. సో గ్రావిటేషనల్ ఫోర్స్ అంటేనే మనకి ఇక్కడ న్యూటన్ ఎక్కడ ఉందో మనం చెక్ చేసుకోవాలన్నమాట. సో న్యూటన్ రిలేట్ ఆన్ ద థియరీ ఆఫ్ కప్లర్ ఇన్ ద రీసెర్చ్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్. ఇది మనకి కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. నెక్స్ట్ మనం చెక్ చేసుకున్నట్లయితే రామ్నాథ్ గోయంక్ అవార్డ్ ఆర్ కంఫర్డ్ ఫర్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ విచ్ ఫీల్డ్. సో రామ్నాథ్ గోయంక్ అనేది మనకి జర్నలిజం ఫీల్డ్లో ఇస్తారు. రామన్ మెగసెస్ని కూడా జర్నలిజం ఫీల్డ్లో ఇస్తారు. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ ఫోక్ డాన్స్ అసోసియేటెడ్ ఫ్రమ్ అస్సాం. సో బీహు, బురాంబా, సత్రియ, నాత్రియ ఇవన్నీ మనకి అస్సాంకి సంబంధించి. మాన్జాస్ అనేది మనకి ఇది జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించినది. అండ్ ఇంకొకటి మనకి ఎక్కువ అడిగేది మనకి రఫ్ అనేది కూడా అడుగుతుంటారు. సో దండి నాచ్, దండి నాచ్, రఫ్ ఇవి కూడా మనకి జమ్మూ కాశ్మీర్లో ఫేమస్ ఫోక్ డాన్సెస్ అనమాట. మౌలానా అబుల్ కలాం ఆజాద్, వెరీ ఇంపార్టెంట్. ఇది చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్. సో మక్కా ట్రోఫీ ఈజ్ గివెన్ బై యూనియన్ గవర్నమెంట్. సో ఇది దేనికి ఇస్తుందంటే యూనివర్సిటీస్కి ఇస్తుంది. ఓవరాల్ పర్ఫార్మెన్స్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీలో ఆ యూనివర్సిటీ టాప్లో ఉంటే అప్పుడు వాళ్ళకే ఇస్తుంది అనమాట. ఓవరాల్ టాప్ పర్ఫార్మింగ్ యూనివర్సిటీ టోర్నమెంట్స్లలో. ఓకేనా, ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇండియన్ బిజినెస్ మ్యాన్ అండ్ ఫిలాంథ్రఫిస్ట్ అజీం ప్రేమ్జీ. మనందరికీ తెలుసు ఎవరు మా అజీం ప్రేమ్జీ. మనకి విప్రో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎంఎన్సీ కంపెనీ అందరూ వినింటారు. సో విప్రో యొక్క చైర్మన్ అనమాట. సో అజీం ప్రేమ్జీ వాజ్ రీసెంట్లీ కన్ఫర్డ్ అవార్డ్ వచ్చిందనమాట, చివేలియన్ ది లా రీజియన్ హానర్. సో ఇది మనకి ఫ్రెంచ్ వర్డ్ మా, అందుకే మనకి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది ప్రొనౌన్స్ చేయడానికి. ఇది సివిలియన్ అవార్డు ఇక్కడ ఫ్రాన్స్లో. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అ వరల్డ్ హెరిటేజ్ సైట్స్. సో హెరిటేజ్ సైట్స్ మనకు ఉంటుంది. సో ఇక్కడ మనం ఇవన్నీ చెక్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఆదమ్ఘర్ రాక్స్ అనేది హెరిటేజ్ సైట్ కాదు. నెక్స్ట్ మనం చెక్ చేసుకున్నట్లయితే ద పార్ట్ ఆఫ్ లీఫ్ విచ్ ఈస్ కనెక్టెడ్ టు ద స్టెమ్. సో ప్లాంట్స్ డెఫినెట్లీ ఒక క్వశ్చన్ అనేది వస్తుందేమో, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లాంట్కి రిలేటెడ్ స్టెమ్, లీఫ్, దాంట్లో ఉన్న నోడ్స్, పెటిటైట్స్, లెమినా ఇవన్నీ వస్తుందన్నమాట. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమడుగుతున్నారంటే ద పార్ట్ ఆఫ్ లీఫ్ విచ్ ఈస్ కనెక్టెడ్ టు స్టెమ్. సో స్టెమ్ అంటే ఏంటిమా కాండం, లీఫ్ అంటే ఏమి ఆకు. సో కాండంకి ఆకు కలిపే ఆ పార్ట్ని ఏమంటారు అని అడుగుతున్నారు. సో పిక్చర్లో చూడండి మా, ఇదంతా మనకి స్టెమ్ అనమాట. ఓకేనా, సో ఈ స్టెమ్ ఆకు ఇలా వస్తుంది. సో ఆకులు ఇలా వస్తుంది. సో ఇక్కడ నుంచి మనకి ఇది లీఫ్ వస్తుంది. ఓకేనా, సో ఈ రెండిటికి కలిపే ఇక్కడ ఉంది కదమ్మా ఈ చిన్నదాన్ని మనకి పెటియోల్ అంటారనమాట. సో పెటియోల్ అంటారు. ఓకేనా, సో ఇక్కడ మనం ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ కనెక్టెడ్ అయి ఉంటుంది కదా, సో నోడ్. సో వీటిని నోడ్స్ అంటారనమాట. ఈ మధ్య ఈ స్పేస్ని మనకి ఇంటర్ నోడ్ అంటాం. ఓకేనా, సో ఒకదానికి స్పేస్ ఉన్నదాన్ని ఇంటర్ నోడ్. ఈ పిక్చర్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఆన్సర్ చూసుకున్నట్లయితే లీఫ్కి అండ్ స్టెమ్కి కనెక్టెడ్ అయిన ఈ భాగాన్ని మనము పెటియోల్ అంటాం అనమాట. అండ్ నెక్స్ట్ మనం చెక్ చేసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఈజ్ ఏ హార్వెస్ట్ ఫెస్టివల్. సో హార్వెస్ట్ ఫెస్టివల్ అంటే ఏంటి మా, క్రాప్స్కి డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ నేమ్స్ తీస్తారు. మన ఏపీ ఇటు సైడ్ వస్తే మనకి సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటాం, హార్వెస్ట్ ఫెస్టివల్ అంటాం సంక్రాంతిని. అలాగే మనకి ఇక్కడ దీంట్లో చెక్ చేసుకున్నట్లయితే ఓనం అనేది కూడా కేరళలో హార్వెస్ట్ ఫెస్టివల్ అనమాట, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే హూ వాజ్ ద ఫాదర్ ఆఫ్ రజియా సుల్తానా. సో రజియా సుల్తానా ద ఫస్ట్ ఫీమేల్ లీడర్, ఢిల్లీ సుల్తానేట్లో రూల్ చేసిన ఫస్ట్ మహిళ అండ్ ఆల్సో ఓవరాల్ ద ఫస్ట్ ఇండియాని రూల్ చేసిన ఫీమేల్ అనమాట. ఓకేనా, సో ఎవరు ఈమె అంటే ఇల్తుత్మిష్ అక్క డాటర్ అనమాట. ఓకేనా, సో మనం చెక్ చేసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్కీమ్ ఈజ్ నాట్ అమాంగ్ ద యూనియన్ గవర్నమెంట్స్ స్టెప్స్ ఆఫ్ ఫినాన్షియల్ ఇంక్లూషన్. అది సెంట్రల్ గవర్నమెంట్ మనకి స్కీమ్. సో వీటిలో ఏ స్కీము మనకి ఫినాన్షియల్ స్టెప్స్ కాదు, సో స్టెప్స్ ఫర్ ఇంక్లూషన్ కాదు అంటే మనకి ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన. సో ఉజ్వల్ యోజన దేనికి మనకి గ్యాస్ కనెక్షన్స్కి రిలేటెడ్ అనమాట. సో ఇది మనకి ఫినాన్షియల్ ఇంక్లూషన్ కాదనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇన్ ఎనీ ఫుడ్ చైన్ ద టాప్ లెవెల్ ఆక్యుపైడ్ బై. సో ఫుడ్ని ఎక్కువ కన్జంప్షన్ చేసేది ఏది మనకి హ్యూమన్ బీయింగ్స్, మనమే ఎక్కువ ఫుడ్ని కన్జంప్ చేస్తామన్నమాట.
నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అ నియోలిథిక్ కల్చరల్ సైట్. సో నియోలిథిక్ అంటేనే మనకి న్యూ ఏరా, ఓకేనా. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏన్షియంట్ హిస్టరీకి సంబంధించి. సో దాంట్లో మనకి మెసోలిథిక్ ఉంది, నియోలిథిక్ ఉంది, ఓల్డ్, సో డిఫరెంట్ ఉన్నాయి. సో అది నేను ఏన్షియంట్ హిస్టరీ చెప్పినప్పుడు చెప్తాను. సో ఇక్కడ మనకి ఇవన్నీ అవి సైట్స్ అనమాట, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్స్లో. సో దీంట్లో కుంటసి అనేది మనకి నియోలిథిక్ సైట్ కాదనమాట. నియో అంటే న్యూ అనమాట, ఓకేనా. సో నియోలిథిక్ సైట్, మిగతావన్నీ నియోలిథిక్ సైట్స్లో ఒక పార్ట్. సో కుంటసి కూడా మనకి ఎక్కడ ఉందంటే రాజస్థాన్ ఆ సరౌండింగ్స్ ఏరియాలో వస్తుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విచ్ ఆర్ ద ఫాలోయింగ్ రివర్స్ ఫామ్ ద ఫేమస్ ఫర్ శివసముద్రం ఫాల్స్. సో శివసముద్రం అందరికీ ఐడియా ఉంటుంది. మనకి ఏ రివర్ వచ్చేది మనకి కావేరి, ఓకేనా. సో కావేరి వస్తుందన్నమాట. ఫస్ట్ సెట్ పేపర్ చూసుకున్నట్లయితే మనకి సో ద లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ ఆటోబయోగ్రఫీ ఆఫ్. సో ద లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ మనకి నెల్సన్ మండేలా, నల్ల జాతి వజ్రం అంటారు. సో నెల్సన్ మండేలా యొక్క ఆటోబయోగ్రఫీ అనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వేవ్స్ యూజ్డ్ ఇన్ అ కామన్ టీవీ రిమోట్. సో రిమోట్ కంట్రోల్ మనం రిమోట్ ఇన్ఫ్రారెడ్ వేవ్స్ అనమాట, ఇన్ఫ్రారెడ్ వేవ్స్. సో దాని యూజ్ మనము కామన్ రిమోట్ అండ్ టీవీ వర్క్ చేస్తుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ ఈజ్ ఇన్స్పైర్డ్ బై విచ్ కంట్రీ. సో గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ ఏంటి మాది ఒక ఫేమస్ నావెల్. ఎవరు రాసినది? అరుంధతి రాయ్. సో ఇది వెరీ ఇంపార్టెంట్ ద ఫేమస్ నావెల్ అనమాట. ఎందుకంటే దీనికి మాన్ బుకర్ ప్రైజ్ కూడా వచ్చింది. సో ఇది ఏ ఆరిజిన్ మనకి? ఇండియన్ ఆరిజిన్. సో ఇక్కడ మన కల్చరల్ ఒక లివింగ్స్ ఎవ్రీథింగ్ ఆ దాంట్లో డిస్క్రైబ్ చేస్తుంది అనమాట ఆ నావెల్లో. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే హ్యూమన్ రైట్స్ డే అందరికీ ఐడియా ఉంటుంది. హ్యూమన్ రైట్స్ డే మనం December 10 సెలబ్రేట్ చేసుకుంటాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద ఏన్షియంట్ నేమ్ ఆఫ్ కోస్టల్ ఒరిస్సా. సో కోస్టల్ ఒరిస్సా ఏన్షియంట్ నేమ్ ఏంటిమా? కళింగ, ఓకేనా. సో కళింగ వారు అశోక అది గుర్తు రావాలన్నమాట. కోస్టల్ ఏరియాస్ ఆ కోస్టల్ ఏన్షియంట్లో మనము కళింగ అని పిలిచేవాళ్ళం అనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఏ సొల్యూషన్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నీడెడ్ టు ద టెస్ట్ ఆఫ్ ప్రెజెన్స్ ఆఫ్ ప్రోటీన్స్. సో ప్రోటీన్స్ ఉన్నాయి అనేది మనకి ఏ సొల్యూషన్ ద్వారా? కాపర్ సల్ఫేట్ అండ్ కాస్టిక్ సోడా సొల్యూషన్, ఓకేనా. సో ఈ రెండు నీడెడ్ అనమాట మనకి దాంట్లో ప్రోటీన్స్ ఉన్నాయా లేదా చెక్ చేయడానికి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫ్లో రివర్స్ ఈజ్ ఆల్సో రెఫర్డ్ యాజ్ దక్షిణ గంగా. సో దక్షిణ గంగా మనం గోదావరి ఐడియా ఉంటుంది. సో గోదావరిని అంటాం దక్షిణ గంగా. అండ్ పెనిసుల్లార్ ప్లాటో ఆఫ్ ఇండియా ఇస్ అ పార్ట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ల్యాండ్ మాస్. సో గౌండ్వానా ల్యాండ్ అనమాట. సో దీనికి కూడా కొంచెం హిస్టరీ ఉంది సమ్ ఇయర్స్ బ్యాక్. అండ్ సౌత్ అంటార్కిటికా సో ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. సో ప్రజెంట్ మనకి పెనిసుల్లార్ ప్లాటో ఆఫ్ ఇండియన్ పార్ట్ మనకి గౌండ్వానా ల్యాండ్, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ద యాజ్ పర్ టెక్స్ట్ చారక సంహిత హౌ మెనీ బోన్స్ ఆర్ ఇన్ హ్యూమన్ బాడీ. సో లాస్ట్ బయాలజీ క్లాస్లో చెప్పానమ్మా సుశ్ర సంహిత. సో ఈయన గురించి చెప్పాను. ఈయన ఏంటి? ప్లాస్టిక్ సర్జరీ అండ్ మోర్ ఓవర్ ఆయుర్వేదిక్ రిలేటెడ్ ఆయన అనమాట. సో ఏన్షియంట్ కాలంలో. సో ఈయన టైం పీరియడ్లో చారక సంహిత కూడా ఉంది. సో యాజ్ పర్ ఆ ఆయుర్వేదిక్ ప్రకారం మన హ్యూమన్ బాడీలో 360 బోన్స్ ఉంటాయని దాంట్లో వచ్చారనమాట, ఓకేనా. సో హ్యూమన్ బాడీలో 360, బట్ యాజ్ పర్ న్యూ మనకి తెలిసినది ఏంటి? 206 బోన్స్ ఉంటాయి, ఓకేనా. సో యాజ్ పర్ ద టెక్స్ట్ ఆఫ్ చారక సంహిత ప్రకారం 360, బట్ నార్మల్ అయితే 206. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ డిస్క్రైబ్డ్ ఎండమిక్ స్పైసెస్. సో ఎండమిక్ స్పైసెస్ మనం ఇక్కడ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే స్పైసెస్ దట్ ఆర్ ఫౌండ్ ఓన్లీ ఇన్ సమ్ పర్టిక్యులర్ ఏరియాస్. సో కొన్ని పర్టికులర్ ఏరియాస్లోనే ఆ స్పైసెస్ దొరికితే దాన్ని ఎండమిక్ స్పైసెస్ అంటాం. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విచ్ ఆర్ ద ఫాలోయింగ్ అక్వాటిక్ అనిమల్స్ డస్ నాట్ హ్యావ్ గిల్స్. అక్వాటిక్ అంటే సముద్రంలో, ఓషన్స్లో, వాటర్లో నివసించే జీవులు. అవి వేటి నుంచి లైక్ ఆక్సిజన్ని తీసుకుంటాయి, శ్వాసను తీసుకుంటాయి గిల్స్ నుంచి, ఓకేనా. సో ఇట్లా పొరలుగా గిల్స్ ఉంటాయి అన్నమాట. సో బట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వేల్, బ్లూ వేల్, డాల్ఫిన్స్ ఇవన్నీ వేటి ద్వారా అది తీసుకునేదంటే నోస్ట్రిల్స్. సో నోస్ట్రిల్స్ని లైక్ శ్వాసని తీసుకుంటాయి అనమాట, శ్వాసను వదులుతాయి, తీసుకుంటాయి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ద సంగాయ్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్. సంగాయ్ ఫెస్టివల్ మనకి మణిపూర్లో జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఫ్రీడమ్ ఈజ్ మై బర్త్ రైట్ అండ్ ఐ షల్ హ్యావ్ ఇట్ స్లోగన్ వాజ్ గివెన్ బై. సో ఫ్రీడమ్ అనేది నా బర్త్ రైట్, సో నాకు అది కావాలి. సో ఇది ఎవరు మా స్లోగన్ ఇచ్చినది? ద గ్రేట్ బాలగంగాధర్ తిలక్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ మేజర్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. సో ఫిష్లో, గ్రామ్స్లో, సోయాబీన్స్లో ఇవన్నీ మేజర్ సోర్స్, ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటుంది. బట్ మనకి వీటిలో ఏంటుంటుందో మేజర్గా ఫైబర్ ఉంటుంది అనమాట, ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టర్మ్ ఈజ్ నాట్ యూజ్డ్ ఇన్ బ్యాంకింగ్ ఫీల్డ్. సో కోలేటరల్, రెపో రేట్, ఇంట్రెస్ట్ రేట్ ఇవన్నీ మనకి
బ్యాంకింగ్ ఫీల్డ్లో టెర్మినాలజీస్. బట్ 0 అవర్ అనేది మనకి మిలిటరీ అటాకింగ్లో యూస్ చేస్తారు. ఓకేనా, సో మిలిటరీ అటాకింగ్లో యూస్ చేస్తారు మిలిటరీ టెర్మినాలజీ 0 అవర్ అనేది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ద ప్రెసిడెంట్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ. సో నేషనల్ ఎమర్జెన్సీ 356. ఒకసారి ఆర్టికల్ వీడియోస్ మీరు చూసుకున్నట్లయితే అక్కడ నుంచి పక్కా 1 మార్క్ వస్తుంది. ఓకేనా, సో డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఒకసారి మీరు అది చెక్ చేసుకోండి బిఫోర్ ఎగ్జామ్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విచ్ ఆర్ ద ఫాలోయింగ్ మినిస్ట్రీస్ ప్రజెంట్ ఇన్ ఎకనామిక్ సర్వే ఇన్ ద పార్లమెంట్ ఎవ్రీ ఇయర్. సో ఎకనామిక్ సర్వే మనకి ఫైనాన్స్ మినిస్ట్రీ చేస్తుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే బృహందేశ్వర టెంపుల్ అట్ తంజావూర్, వెరీ ఇంపార్టెంట్. బృహందేశ్వర టెంపుల్ తంజావూర్లో ఉంది. ఓకే, బిలాంగ్స్ టు విచ్ ఆఫ్ ద రిలీజియస్ సెక్ట్స్. సో నయనార్స్ యొక్క రిలీజియన్ సెక్ట్స్ అనమాట బృహందేశ్వర్ టెంపుల్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ which juice secreted by organs in the alimentary canal plays an important role in the digestion of fats. సో మనం ఫుడ్ తీసుకుంటుంటాం, అది డైజెషన్ అవ్వడానికి కొన్ని ప్రోటీన్స్ కొన్ని యాసిడ్స్ రిలీజ్ చేయాలి మన దాంట్లో. సో ఇది మనకి ఏ జ్యూసెస్ అంటే మనకి బైల్ జ్యూస్ అండ్ ప్యాంక్రియాటిక్ జ్యూస్, లైక్ బైల్ జ్యూస్ అండ్ ప్యాంక్రియాటిక్ జ్యూస్. సో ఇది వెరీ ఇంపార్టెంట్ ఫ్యాట్ని డైజెస్ట్ అవ్వడానికి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే డైరెక్ట్ ప్రిన్సిపల్ డిపిఎస్పి. సో డిపిఎస్పి చాలాసార్లు స్టాటిక్ జీకే క్లాసెస్లో చెప్పాను. డిపిఎస్పి ఏ దాని నుంచి బారో తీసుకున్నది మనకి ఐరిష్. ఓకేనా, సో డైరెక్ట్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీస్ మనము ఐర్లాండ్ నుంచి బారో తీసుకున్నాం. అగైన్ ఆర్టికల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. డిపిక్షన్ అంటే ఏంటి లేదు చిత్రణ అంటాం మనం, పెయింటింగ్. సో ఇది రావణ సైకింగ్. సో ఇది మనకి ఎక్కడ కనిపిస్తుందంటే ఎల్లోరా కేవ్స్, ఎల్లోరా గుహలలో కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే హూ ఈజ్ ద ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ మనకి వైస్ ప్రెసిడెంట్. ఇది ఐడియా ఉంటుంది. ద నేషనల్ స్పోర్ట్స్ డే. సో నేషనల్ స్పోర్ట్స్ డే మనకి ఆగస్ట్ 29 సెలబ్రేట్ చేసుకుంటాం. నెక్స్ట్ సెట్స్ మనం చెక్ చేసుకున్నట్లయితే ద టర్మ్ డబుల్ ఫాల్ట్ ఈజ్ యూజ్డ్ ఇన్. సో డబుల్ ఫాల్ట్ అనేది మనకి టెన్నిస్లో యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విచ్ ఇండియన్ సిటీ ఈజ్ ద ఫస్ట్ టు మేక్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. సో మన ఇండియాలో ద ఫస్ట్ సిటీ యునెస్కో హెరిటేజ్ సైట్గా ఏది అంటే అహ్మదాబాద్. ఓకేనా, సో అహ్మదాబాద్. మనం చూసుకున్నట్లయితే విచ్ హౌస్ హోల్డ్ వేస్ట్ హ్యాస్ ఎక్సలెంట్ రీసైకిల్ పొటెన్షియల్. సో ఎక్సలెంట్ రీసైకిల్ పొటెన్షియల్ మనకి వెజిటబుల్ స్క్రాప్స్. సో స్క్రాప్ ఉంటుంది కదా, వెజిటబుల్స్ మనం పడేస్తున్నాం, దాని నుంచి ఎక్సలెంట్ రీసైకిల్ పొటెన్షియల్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇంట్రడ్యూసెస్ సజ్దా అండ్ ఫైబోస్. సో సజ్దా అండ్ ఫైబోస్ సిస్టమ్ని మనకి గయాసుద్దీన్ బల్బన్ ఇంట్రడ్యూస్ చేశారు. ఏంటి సజ్దా అంటే పొస్ట్రేషన్. సో సజ్దా అంటే ప్రొస్ట్రేషన్ అండ్ ఫైబోస్ అంటే కిస్సింగ్ ద ఫీట్ ఆఫ్ మోనార్క్. అంటే ఒకరు ఎవరైనా ఎంటర్ అవుతూనే ఫస్ట్ ఆయనకి లైక్ మనం బెండ్ అయ్యి వాళ్ళ పాదాలని టచ్ చేసి పాదాలని మనం కిస్ చేసి వాళ్ళకి సలాం చెప్పాలన్నమాట, అది గౌరవం వాళ్ళకి. సో ఇలా చేయాలి. ఈ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసినది గయాసుద్దీన్ బల్బన్ అనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విచ్ IUCN డాక్యుమెంట్ లిస్ట్ ఎండేంజర్డ్ స్పైసెస్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫ్యూనా. స్టాటిక్ క్లాసెస్లో చెప్పాను అనమాట, ఫ్లోరా ఫ్యూనా ఎండేంజర్డ్కి సంబంధించి. సో మనకి కొన్ని క్లాసిఫికేషన్ ఉంటాయి, అవి స్పైసెస్ అనమాట. సో ఫ్లోరా అండ్ ఫ్యూనాని మనము రెడ్ లిస్ట్లో పెట్టాం. ఓకేనా, ఎండేంజర్డ్ అని. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే డూ ఆర్ డై వాజ్ స్లోగన్ ఆఫ్ విచ్ ఫేమస్ మూమెంట్ ఇన్ ఇండియా. సో డూ ఆర్ డై స్లోగన్ ఎప్పుడో మనం వాడినది క్విట్ ఇండియా మూమెంట్. సో క్విట్ ఇండియా మూమెంట్లో గాంధీజీ గారు వాడారనమాట డూ ఆర్ డై. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏ డాష్ మెజర్ ద హ్యూమిడిటీ ఆఫ్ ఎయిర్. సో హ్యూమిడిటీ ఆఫ్ ఎయిర్ని మనకి హైగ్రోమీటర్ ద్వారా కొలుస్తామన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మైక్రోఫైనాన్స్ ఆర్గనైజేషన్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్యాంక్ ఫౌండెడ్ ఇన్ బంగ్లాదేశ్ విచ్ మేక్స్ స్మాల్ లోన్స్ టు ఇంపరిష్ వితౌట్ రిక్వైరింగ్ కోలాటరల్. సో గ్రామీణ బ్యాంక్ అనమాట. ఓకేనా, సో గ్రామీణ బ్యాంక్ మనకి మైక్రో ఫైనాన్స్. సో ఇక్కడ మనకి బంగ్లాదేశ్లో ఫౌండ్ అయినది ఏజర్స్ డెవలప్మెంట్ కోసం. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ప్రోడక్ట్ రిసీవ్ ద ఫస్ట్ జియోగ్రఫికల్. సో GI ట్యాగ్ అంటాం మనకి, అంటే ఏదైనా థింగ్స్ కావచ్చు, ఏదైనా వస్తువులు సంథింగ్ లైక్ ఏదైనా పంట పొలాలు కావచ్చు, అదే ఫేమస్ అనమాట. అదే ఫస్ట్ అండ్ ప్రైమరీ ఫేమస్. సో అలాంటిది ఇంకొక చోట ఉండదు అని GI ట్యాగ్స్ ఇస్తారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ GI ట్యాగ్ మనకి డార్జిలింగ్ టీ.
ఓకేనా. సో డార్జిలింగ్ టీకి జిఐ ట్యాగ్ వచ్చిందనమాట మన ఇండియాలో. మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే లైక్ మనకి హెరిటేజ్ సైట్స్ అడుగుతున్నారు, జిఐ ట్యాగ్స్, బోత్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వేర్ డిడ్ బాబర్ డిఫీట్ ఇబ్రాహిం లోడి. సో బాబర్ ఎవరమా, ఫస్ట్ మొఘల్ ఎంపైర్. ఇబ్రాహిం లోడి ఎవరమా, సో లాస్ట్ రూలర్ ఆఫ్ లోధి డైనస్టీ. ఓకేనా. సో 1526లో ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్లో బాబర్ ఇబ్రాహిం లోడిని ఓడించి మొఘల్ ఎంపైర్ని స్టార్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద టర్మ్ మ్యూటేషన్ అనేది ఫస్ట్ మనకి జెనెటిక్ మిస్టేక్. సో జెనెటిక్ మిస్టేక్స్ని మనం ఏమైనా చేస్తే దాన్ని మ్యూటేషన్ అని చూసుకున్నట్లయితే విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ టార్గెటెడ్ అచీవ్ బై 2030. సో మన గవర్నమెంట్ కొన్ని ఫిక్స్ చేస్తుంది అనమాట. 2030కి మనం వీటి నుంచి దీన్ని ఓవర్కమ్ చేయాలి, ఇక్కడ మనం ఇలా ఉండాలి. సో దీని ప్రకారం మనకి జీరో హంగర్ని రీచ్ అవ్వాలి, గుడ్ వెల్త్ అండ్ వెల్బీయింగ్ అండ్ జెండర్ ఈక్వాలిటీస్ ఇవన్నీ ఉండాలి. కానీ స్పేస్ రీసెర్చ్ అనేది ఇంకా ఏం మనము దాని గురించి సస్టైనబుల్ డెవలప్మెంట్లో దాని గురించి మాట్లాడలేదు, మిగతా వాటి గురించి మాట్లాడారనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పంచాయతీరాజ్ మనకి 73rd అండ్ 74th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్ ఈజ్ రిలీజ్డ్ బై మనకి ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. ఓకేనా. సో ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ రిలీజ్ చేస్తుంది వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ర్యాపిడ్ ఇంటిగ్రేషన్ బిట్వీన్ కంట్రీస్ ఈజ్ నోన్ యాజ్. సో ర్యాపిడ్ ఇంటిగ్రేషన్ని మనము గ్లోబలైజేషన్. ఓకేనా. సో గ్లోబలైజేషన్ అంటాం, మనం ఇంటిగ్రేట్ చేస్తున్నాం ఒకదానితో ఒకటి, ఇదంతా గ్లోబలైజేషన్ అంటాం. ఈజ్ వైడ్లీ యూజ్డ్ యాజ్ ఎ ఫ్యూయల్ అండ్ మేజర్ కాంపోనెంట్ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాసెస్. సో న్యాచురల్ గ్యాసెస్లో ఏది ఎక్కువ మనం యూజ్ చేసేది మీథేన్. సో మీథేన్ గ్యాస్ అనేది మనం ఎక్కువ వాడుతూ ఉంటాం అనమాట ప్రతి దాంట్లో. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద క్రైటీరియా టు ప్రజెంట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇన్ కంట్రీ. సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ వెరీ ఇంపార్టెంట్. ఇది మనకి మెయిన్ క్రైటీరియా అనమాట. సో ఒక కంట్రీలో ఒకరు నివసిస్తున్నారు, సో వీళ్ళది పర్ క్యాపిటల్ ఇన్కమే డిసైడ్ చేస్తుంది ఆ స్టాండర్డ్స్ని. నెక్స్ట్ చూసుకున్నట్లయితే దోడబెట్ట ఇస్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మౌంటైన్ రేంజ్. సో దోడబెట్ట అనేది మనకి నీలగిరి. సో నీలగిరి దాంట్లో హైయెస్ట్ పీక్ అనమాట. ఓకేనా. సో నీలగిరి మౌంటైన్ రేంజెస్లో. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద ప్రెస్టీజియస్ లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్ వాజ్ గివెన్ ఇన్ ఇండియన్ అథ్లెట్ వినేష్ పోగాట్. ఓకేనా. సో ప్రెస్టీజియస్ లారెన్స్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్ మన ఇండియాలో వినేష్ పోగాట్కి ఇచ్చారనమాట. ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే which of the following statement about the National Human Right Commission is correct. సో నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రకారం సో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అంటే పవర్స్ ఆర్ ఓన్లీ రికమెండేటరీ ఇన్ నేచర్. సో ఈ స్టేట్మెంట్ అనేది మనకి కరెక్ట్ అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద కింగ్ ఖలీద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సర్వ్స్ ఇన్ విచ్ కంట్రీ. సో ద కింగ్ ఖలీద్ అనేది మనకి సౌదీ అరేబియాలో ఉందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద టెంపరేట్ గ్రాస్ ల్యాండ్స్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. సో సౌత్ ఆఫ్రికాలో ఎక్కువ మనకి గ్రాస్ ల్యాండ్స్, వెట్ ల్యాండ్స్, సో వీటి గురించి ఎక్కువ అడుగుతుంటారనమాట. అంటే అక్కడ ఎక్కువ మనకి లైక్ అడవి ఇలాంటిది, లైక్ పచ్చిక బయలు, సో ఇలాంటి ప్లేసెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ మనకి టెంపరేట్ గ్రాస్ ల్యాండ్స్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా వేల్స్. సో వేల్స్ అనేది ఇంపార్టెంట్, పచ్చి గడ్డి ఎక్కువ ఉండే ప్లేసెస్ ఇదంతా సౌత్ ఆఫ్రికాలో. సో వాటిలో డిఫరెంట్ నేమ్స్ అడుగుతుంటారు, అవి ఒకసారి చెక్ చేసుకోండి. ఇవి మనకి ప్రీవియస్ ఇయర్లో అడిగిన జీడీ కానిస్టేబుల్ జీకే పేపర్స్. మీరు ఒక టాపిక్స్ ఒకసారి 1-2 టైమ్స్ చెక్ చేసుకొని సో దీని త్రూ మీరు ఇంకా ప్రాక్టీస్ని బూస్టప్ చేసుకోండి, ఆ టాపిక్స్ని ఇంకా ఎక్కువ కవర్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. సో డెఫినెట్లీ ఇది మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్.